ఒకానొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి మీ గురించి అవును మాట్లాడాడు. మాట్లాడి బర్రెలెక్కకు వచ్చిన ఓట్లు కూడా పవన్ కళ్యాణ్కి రాలేదని. సో అవును కంపేర్ చేసింది మిమ్మల్ని పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి సీఎం. అవును అవును ఏమనిపించింది మీకు అప్పుడు? అంటే జగన్మోహన్ గారి నోట్లోకి వెళ్ళి నా పేరు రావడం ఉమ్, హ్యాపీ, ఉమ్, కానీ వేరే వాళ్ళతో నాకు కంపేర్ చేసి నన్ను మాట్లాడడం అనేది ఉమ్, నాకు మంచిగా అనిపించలేదు. ఉమ్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ పవన్ కళ్యాణ్ది, జగన్ గారి క్రేజ్ జగన్ గారిది, నా క్రేజ్ నాది. ఉమ్, సో నన్ను పవన్ కళ్యాణ్ కంపేర్ చేసి నాకు ఉమ్, అంటే కొంచెం నన్ను వేరే వాళ్ళు నెగిటివ్ అనుకునేటట్టుగా అనిపించింది. ఉమ్, ఇప్పుడు ఉంటది కదా, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నన్ను అపార్థం చేసుకోరా ఇప్పుడు, అవును. కానీ చాలా వరకు నన్ను అపార్థం చేసుకోలేదు. దీని గురించి నేను రియాక్ట్ అవ్వనందుకు కూడా నువ్వు మాట్లాడలేదు కాబట్టి నీ గురించి ఎవరు మాట్లాడరు. అట్లా సో నేను వేరే వాళ్ళు పార్టీలు వారి రాజకీయ విభేదాలు వాళ్ళు ఉన్నారు, అందుకే మాట్లాడుకున్నారు. నేను దేని గురించి కూడా రియాక్ట్ అవ్వలేదన్నా. కానీ ఒక సంచలనమైన చర్చ అయితే జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల్లో. చాలా ఒక సంచలనం. అమ్మాయి ఒక నిరుద్యోగి పోరాటం చేస్తుంది, పోటీలో ఉన్నది అన్నప్పుడు అవును మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మీ ఇంటికి వచ్చి మీ ఇంటి ముందు కూర్చొని ఇంటర్వ్యూలు చేసే పరిస్థితికి మీరు అవును. తీసుకొచ్చారు. అయితే వాళ్ళు హైదరాబాద్ రమ్మన్నారు అన్న, కానీ మాకు 4 hours జర్నీ అక్కడి నుంచి ఇక్కడికి, కొల్లాపూర్ నుంచి. కొల్లాపూర్ నుంచి. అంటే మేము వన్ డే మొత్తం వేస్ట్ అవుతుంది మాకు. అటు నుంచి ఇక్కడికి రావాలి, మళ్ళీ ఊరు వెళ్ళాలంటే 8 hours. నాకు ప్రచారానికి 6 రోజులు 7 రోజులు ఉన్నది. టైం అంతా మస్తు వేస్ట్ అవుతుందని వాళ్ళని రిక్వెస్ట్ చేసిన. లేదు మేడం మేము రాలేం మేడం అంటే వాళ్ళు కూడా అంత దూరం వచ్చి తీసుకున్నారు. మంచి హైలైట్ అయింది ఆ ఇంటర్వ్యూ. సో ఇప్పుడు ఎట్లా మరి లోక్సభ బరిలో ఉంటారు, పైసలు ఇప్పుడు కూడా కావాలి, నాకు ఇంకా చెప్పిన పెద్దది ఇది. అన్ని పైసలు అయితే చూడరు కదన్న, పైసలు చూసి అయితే ఓటింగ్ అయితే ఉండదు కదా. నేను కృషి చేస్తా, నాకు సాధ్యమైనంత వరకు నేను ప్రయత్నిస్తూనే ఉంటా. ఇప్పుడు మీ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగుల ఓట్లన్నీ పడ్డాయా మీకు అసెంబ్లీ ఎన్నికల్లో? పడ్డాయి. 5,000 ఓట్లు ఏం పడ్డాయి కదా? 5,782 ఓట్లు పడ్డాయి. వీళ్ళంతా ఆల్మోస్ట్ నిరుద్యోగులే. నాలాగా బాధపడ్డా చాలా మంది నిరుద్యోగులు, ఆ పిల్లల బాధ అర్థం చేసుకున్న పేరెంట్స్ ఓట్లు. 6,000 ఓట్లన్నా హ్యాపీ అన్న, అవి చాలా పవిత్రమైన ఓట్లుగా నేను భావిస్తున్నా. ఒక్క రూపాయి ఖర్చు ఇవ్వలే, ఒక్క రూపాయి నేను ఇవ్వలే వాళ్ళకి. నాకు వచ్చిన 6,000 కాదు, 1,000 ఓట్లు వచ్చినా చాలా పవిత్రమైనవి, చాలా హ్యాపీ కదా. మరి ఎమ్మెల్సీ నెక్స్ట్, ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా ఉన్నాయి, ఉంటారా బరిలో? ఉంటా అన్న, నేను ఉంటా. ప్రతి దానిలో పోటీ చేసా, గెలిచే వరకు పోరాడతా. ఈ అమ్మాయిని నేను గెలిపించుకున్నందుకు తప్పు చేసినాం కదా, మేము ఈ అమ్మాయిని గెలిపించింటే ఈ 2 సంవత్సరాల అభివృద్ధిని మేము కోల్పోయే వాళ్ళం కాదు కదా అనేసి, ఇప్పుడు ఈ ఎమ్మెల్యే నుంచి నెక్స్ట్ ఎమ్మెల్యేకి 5 years ఉంటది, అప్పుడు గెలిస్తే నేను ఏదో ఒక అభివృద్ధి చేస్తే కదా, ఈ 5 సంవత్సరాల సమయాన్ని మేము కోల్పోయినామా అని బాధపడే విధంగా అభివృద్ధి చేస్తాను. 2029 టార్గెట్ అనుకుంటా మీది, నాకు తెలిసి. ఎంపీగా నిలబడతా, ఎమ్మెల్సీ ఏదో ఒక దానిలో సాధిస్తా ఖచ్చితంగా. ఏ దానిలో సాధించినా అభివృద్ధి అంటే బర్రెలక్క అంటే అభివృద్ధి. 29 కల్లా అయితే ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా అయితా. సో ఏంటి మరి ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నారు? ఇదే లోక్సభ తర్వాత, ఎమ్మెల్సీ తర్వాత సోషల్ యాక్టివిటీస్, ఇష్యూస్ గురించి ఏమన్నా? చేస్తూనే ఉన్నా, కానీ కొంతమంది కుట్రదారులు దాన్ని బయటకు రానియట్లేదు అక్కడ. అయితే యాక్చువల్లీ నేను ఒక ఊరికి వెళ్ళి మహిళలకి అవగాహన సదస్సులు నిర్వహించిన అన్నమాట. సో వరకట్న వేధింపులు కానీ, మద్యపానం కానీ, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఆ ఇంట్లో పిల్లలు కూడా అన్నా, కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ కాలేజ్కి వెళ్తురు వస్తురు అనేసి అనుకుంటున్నారు, కానీ బయట పిల్లలు ఎలా చేస్తున్నారు, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, వాళ్ళ యాక్టివిటీస్ ఏందనేది కనుక్కోవాలి, ఏమైనా పిచ్చి పిచ్చి యాక్టివిటీస్ ఉంటే వాటిని తగ్గించడానికి ప్రయత్నించాలనేది అవగాహన సదస్సులు అనేది నేను చెప్పిన అనమాట. కొంతమంది డబ్బు ఇచ్చి నేను హైలైట్ అయితే వాళ్ళు తగ్గుతారని డబ్బు ఇచ్చి పేపర్లలో రాకుండా వీడియోస్ క్లిప్స్ కూడా డిలీట్ చేయించిన వాళ్ళు ఉన్నారు, నావి రాకుండా చేయించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా అట్లా రీసెంట్ గా నేను తిరిగినన్నా, కొన్ని తిరిగితే కూడా నావి రాకుండా చేసిరు అక్కడ. బాధ అనిపిస్తుంది ఇవన్నీ చూసినప్పుడు. నేనేం బాధపడట్లేదన్నా, మీడియా వాళ్ళు ఎప్పటికైనా వాళ్ళకు రుణపడి ఉంటా, నా ప్రచారానికి వచ్చిన వాళ్ళు కూడా రుణపడి ఉంటా అన్న. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా అంటే అదే మీడియా వాళ్ళు. ప్రతి ఒక్క చిన్న మీడియా నుంచి హైలైట్ మీడియా వరకు నేను ఎప్పటికైనా రుణపడి ఉంటా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మీకు ఎలాంటి అనుబంధం ఉంది? అంటే ఆయన స్టూడెంట్ని నేను, అంటే మామూలుగా నేను ఒక కాలేజ్లో జాయిన్ అయినప్పుడు కూడా అమౌంట్ కట్టి నా కాలేజ్ నాకు ఫుడ్ పడట్లేదు, ఇబ్బంది అయింది. అప్పుడు కూడా ఆయన టీసీ ఇవ్వకపోతే సతాయిస్తే ఆయన మాట్లాడిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. టీసీ తీసుకుని వేరే కాలేజ్లో జాయిన్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అట్లా ఆయన నాకు అభిమానం. ఇప్పుడే కాదు, నాకు ఎప్పటి నుంచో తెలుసు ఆయన. బీఎస్పీలో చేరబోతున్నారు బర్రెలెక్క అనే వార్తకి ఏం చెప్తారు? లేదన్నా, చేరను. ఎందుకంటే జనాలు నన్ను ఇండిపెండెంట్ గా కోరుకుంటున్నారు. సో ఇండిపెండెంట్ గానే ఉంటా. ఇండిపెండెంట్ గానే పోటీ ఉంటుంది.
ఉద్యోగాలు వీళ్ళు ఏడాదిలో 2 లక్షల 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఉద్యోగాలు. అవును ఏడాదిలో అవును ఒకవేళ ఫుల్ఫిల్ చేయకపోతే పోరాటం ఉంటుందా బర్రెల పోరాడతా. మాట ఇచ్చినా కదన్నా ఆల్రెడీ. ఇట్లా నిరుద్యోగులకి వెళ్ళి పోరాడతా అన్నా. పోరాడతా ఖచ్చితంగా. రేవంత్ ప్రభుత్వం మీద కొట్లాడతారు, రెడీగా ఉన్నారా? ఎవ్వరు అన్యాయం చేసినా కొట్లాడతాన్నా. సో మరి సపోర్ట్ కూడా ఉండాలి కదా. ఖచ్చితంగా ఉంటారన్నా. మనం మంచి పని చేస్తే ఆటోమేటిక్గా దేవుడైనా సపోర్ట్ ఉంటారు కదా. ఓకే. సో మీ టార్గెట్ ఏంది లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడు విన్ అవ్వాలి. పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో విన్ అవ్వాలి. ఇది మిస్ అయితే ఎమ్మెల్సీ, అది కూడా మిస్ అయితే నెక్స్ట్ ఎమ్మెల్యే, ఏదో ఒక దానిలో గెలవాలి. జనాల ఓటుకు నోటు అనే సిస్టమ్ మొత్తం మార్చాలి. ఒక్క విలేజ్ లో మార్చినా నేను విన్ అయినట్టే. కానీ అన్నిటికీ రెడీగా ఉండాలి. ఉంటా అన్న, అన్నిటికీ రెడీ ఉంటా. ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లోనే నాకు అన్ని అనుభవాలు అయినాయి. ఇక నెక్స్ట్ అంతకంటే ఏం చేస్తారు, ఏం చేసినా నేను ఎదుర్కొంటా. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా అంతే.